నమస్తే వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా? కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారా? ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, వీడియోలు అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 2024 ఎన్నికల సమయంలో నంద్యాల పర్యటన, వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు, ప్రశాంత్ కిషోర్ ను కలిశారన్న ప్రచారం ఇవన్నీ మరోసారి చర్చకు దారితీశాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది? అల్లు అర్జున్ బృందం ఏమంటోంది? రాజకీయ ఎంట్రీపై అధికారికంగా ఏమైనా ప్రకటించారా? వైరల్ ప్రచారాల వెనుక వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక మొత్తానికి అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ కూడా గత కొన్ని రోజులుగా చర్చ అయితే జరుగుతుంది. మరి బన్నీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు? అసలు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఏదైతే ప్రశాంత్ కిషోర్ ను కలవడం, వైసీపీ అభ్యర్థికి సంబంధించి మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇటు రాజకీయాల్లో కావచ్చు, అటు అభిమానులు కావచ్చు, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మరి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారంటూ కూడా కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. మరి రాజకీయ వ్యూహకర్తను కలిసారనే ప్రచారం మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. అభిమానుల్లో ఆసక్తి, సోషల్ మీడియాలో భారీ చర్చ అయితే జరుగుతోంది. మరి అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన లేదు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు అల్లు అర్జున్ అయితే ఎట్లాంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు. మరి అసలు ఏం జరిగింది? అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది చూద్దాం. ఇక అధికారిక స్పష్టీకరణ ఏదైతే రాలేదు. మరి రాజకీయ ప్రవేశంపై అల్లు అర్జున్ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. మరి పార్టీ ఏర్పాటు విషయానికి వస్తే మాత్రం ఆహ్, గతంలోనే ఆయన బృందం ఖండించింది. పార్టీ ఏ పార్టీ పెట్టట్లేదు, ఏమి రాజకీయాల్లో కూడా రావట్లేదు అంటూ కూడా గతంలో ఆయనకు సంబంధించిన బృందం అయితే స్పందించింది. మరి పూర్తిగా అవాస్తవం, నిరాధారం అనుకుంటా అని కూడా స్పష్టం చేసింది. మరి రాజకీయాలకి వస్తున్నారనే వార్తలకు కూడా ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా చెప్పింది. ఇప్పటికే అధికారిక సమాచారం కోసం అభిమానులు వేచి చూడాలి. మరి ఇప్పటివరకైతే అధికారిక ప్రకటన ఏది కూడా రాలేదు. ఆయన రాజకీయాలకు వస్తున్నారు, కొత్త పార్టీ పెడుతున్నారంటూ కూడా ప్రచారం వరకు మాత్రమే, కానీ ఇందులో వాస్తవాలు ఏవీ లేవు. పూర్తిగా అవాస్తవాలంటూ కూడా ఆయన బృందం ఖండించింది. మరి అసలు ఏం జరిగింది? 2024 ఎన్నికల్లో ఏం జరిగింది? నంద్యాల పర్యటనపై కూడా ఈ అంశాన్ని కూడా ఇప్పుడు కొత్తగా తెర మీదకి తీసుకొస్తున్నారు. మరి 2024 ఎన్నికల సమయంలో ఆయన నంద్యాలలో పర్యటించారు. మరి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆయన మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా సీన్ అంతా రివర్స్ అయింది. మరి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారేమో, అందుకే ఇలా పార్టీల్లో పాల్గొంటున్నారు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ కూడా కొంతవరకు చర్చ అయితే జరిగింది. మరి ఆ పర్యటనలో రాజకీయ ఊహాగానాలు కూడా కొంత వినిపించాయి. మరి సోషల్ మీడియాలో అయితే విస్తృత ప్రచారం జరిగింది. ఆయన పార్టీ పెడుతున్నారు, పార్టీలోకి వస్తున్నారంటూ కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. ఇవన్నిటికీ కూడా రాజకీయ ఎంట్రీపై అప్పట్లోనే పెద్దగా ప్రచారం జరిగింది. చాలా వరకు కూడా ఆయన పార్టీలోకి వస్తున్నారు, పార్టీ పెడుతున్నారు, కొత్త పార్టీ పెడుతున్నారు అని చెప్పేసి ఇటు అభిమానుల్లో కొంత చర్చ జరిగింది. ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు చర్చ చర్చ అయితే జరిగింది. మరి ఇవన్నింటికి కూడా ఏదైతే ఈ అంశం నంద్యాల పర్యటనకు సంబంధించిన అంశం కూడా కొంత ఈ తెర మీదకి తీసుకొచ్చు. ఇదంతా నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారేమో అని చెప్పేసి ఇటు వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వల్ల కూడా ఈ ఊహాగానాలకు కొంత బలం చేకూర్చింది. అసలు ఏం జరిగింది? ఆయన నిజంగానే పాలిటిక్స్ లోకి వస్తున్నారా? మరి బన్నీ ఏం వివరణ ఇచ్చారు? నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు అంటూ కూడా ఆయన క్లారిటీగా చెప్పేశారు. రాజకీయ పార్టీ సభ్యుడు కాదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. వ్యక్తిగత స్నేహం కారణంగానే వెళ్ళానంటూ కూడా ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. మరి దీనిని రాజకీయాలకు ముడిపెట్టొద్దంటూ కూడా ఆయన ఇప్పటికే క్లియర్ గా చెప్పేశారు. ఎన్నికల ప్రచారంగా అసలు చూడొద్దంటూ కూడా ఆయన స్పష్టం చేస్తారు. ఏదైతే వైసీపీ అభ్యర్థిని కలిసి ఆయనకు మద్దతు ఇవ్వడం అంటే అదొక ఫ్రెండ్‌షిప్ లో మాత్రమే వెళ్ళాను. దీన్ని పూర్తిగా రాజకీయ పరంగా చూడొద్దు అంటూ కూడా ఆయన ఇప్పటికే క్లియర్‌గా చెప్పేసారు. మరి రాజకీయాల్లో చేరుతున్నానని ఎక్కడ కూడా నేను చెప్పలేదు. ఇదంతా అవాస్తవం అంటూ కూడా ఆయన పూర్తిగా క్లారిటీ ఇచ్చేసారు. వైరల్ వీడియోల్లో నిజం ఎంత వరకు ఉంది? మరి ఇప్పటికే ఆ సోషల్ మీడియాలో అయితే తెగ ప్రచారం జరుగుతుంది. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు, కొత్త పార్టీ పెడుతున్నారు అంటూ కూడా చాలా వరకు ఈ కొన్ని పోస్టులు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫ్యాక్ట్ చెక్‌లో అసలు ఏం వాస్తవం బయటపడింది? కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఒక వైరల్ వీడియో అయితే బయటపడింది. మరి ఫ్యాక్ట్ చెక్‌లో అది తప్పుదోవ పట్టించే ప్రచారం అంటూ కూడా తేలింది. పూర్తిగా పాత వీడియోలను కొత్త ప్రసారంగా వైరల్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ఫేక్ నెరేటివ్ పై చర్చ కూడా జరుగుతోంది.
అధికారిక ఆధారాలు ఏవీ ఇందుకు సంబంధించి గూడా అధికారిక ఆధారాలు గూడా ఏవీ లేవు. మరి ఇదంతా పూర్తిగా అవాస్తవం అంటూ గూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం బన్నీ ఫోకస్ ఏంటి? సినిమాల పైన ఆయన పూర్తి ఫోకస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన రాజకీయాల్లోకొచ్చే ఛాన్స్ లేదు. ఆ ఇంట్రెస్ట్ కూడా లేదంటూ కూడా ఇప్పటికే నేను ఏ పార్టీకి చెందిన వాడిని కూడా కాదు అంటూ కూడా ఆయన క్లారిటీగా చెప్పేసారు. మరి ప్రస్తుతం సినిమాలు, వ్యాపారాలపైనే బన్నీ పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టులతో ఇప్పటికే అల్లు అర్జున్ పూర్తిగా బిజీగా ఉన్నారు. రాజకీయ పార్టీ గాని, పదవి గాని, తేదీ ఏది గూడా ప్రకటించలేదు. పొలిటికల్ ఎంట్రీ వార్తలు ఇప్పటికే ఊహాగానాలు మాత్రమే. ఇందులో ఏది గూడా నిజం లేదు. నేను రాజకీయాల్లోకి రావట్లేదు. ఏ పార్టీకి చెందిన వాడిని కూడా కాదు అనంటూ కూడా ఇప్పటికే క్లియర్‌గా స్పష్టం చేశారు. మరి అధికారిక ప్రకటన వచ్చే వరకు గూడా వైరల్ ప్రచారాలను నమ్మొద్దంటూ కూడా ఆయన ఇప్పటికే క్లారిటీగా చెప్పేసారు. ఇంకా ఇందుకు సంబంధించి కూడా కొన్ని పోస్టులు గావచ్చు, ఇటు ఏదైతే వైసీపీ అభ్యర్థిని కలవడం గావచ్చు, నంద్యాలలో పర్యటించడం గావచ్చు, ఇవన్నీ గూడా ఈ ఈ ప్ర ఏదైతే ఈ ప్రచారాలన్నిటికి కూడా బలం చేకూర్చాయి. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనేసి.